నమస్తే. 2027 జనాభా గణన రానే వస్తుంది కదా. ఫీల్డులో పనిచేసే ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు హెచ్ఎల్ఓ అంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ దశ అంటే అదో పెద్ద సవాల్. ఇంటింటికి తిరిగేటప్పుడు ఎన్నో విచిత్రమైన పరిస్థితులు, క్లిష్టమైన సమస్యలు, ఎన్నో సందేహాలు ఎదురవుతుంటాయి. సో ఈరోజు మన ఈ విశ్లేషణలో ఆ సమస్యలను, తరచుగా వచ్చే డౌట్స్ను సులభంగా ఎలా పరిష్కరించుకోవాలో స్పష్టంగా చూద్దాం. డేటాను పక్కాగా సేకరించడం కోసం ఈరోజు మనం ప్రధానంగా 6 కీలక అంశాలను చూడబోతున్నాం. ఇల్లు, భవనాల గుర్తింపు దగ్గర్నుంచి, నిర్మాణ పదార్థాలు, సభ్యులు మరియు కులాల నమోదు, ఇంటి యాజమాన్య స్థితి, ఇంట్లోని ఆస్తులు, సౌకర్యాలు, ఆఖరికి మ్యాపింగ్ గురించి తెలుసుకుందాం. రైట్. ముందుగా మనం మొదటి అంశం ఇళ్ళు, భవనాలను ఖచ్చితంగా గుర్తించడం, వాటి సరిహద్దులు గీయడం, నివాసేతర గృహాల మధ్య ఉన్న తేడాలను ఫీల్డ్లో గుర్తించడం చాలా ముఖ్యం. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనకు తరచుగా ఒక కన్ఫ్యూజింగ్ సిట్యువేషన్ వస్తుంటుంది. ఒకే ఇంట్లో 4 కుటుంబాలుంటాయి, 4 వేరువేరు గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డులుంటాయి. కానీ పాపం గోడలు తీసేసి అందరూ ఒకే వంటగదిని పంచుకుంటూ ఉంటారు. మరిప్పుడు దీన్ని ఎన్ని కుటుంబాలుగా లెక్కించాలి? 1 లేదా 4? ఇది చాలామంది ఎన్యూమరేటర్లను కలవరపెట్టే ప్రశ్న. దీనికి సమాధానం చాలా సింపుల్ అండి. అసలు కుటుంబం అనే పదానికి నిర్వచనమేంటి? సాధారణంగా కలిసి ఉంటూ ఒకే వంటగది నుంచి భోజనం చేసే వ్యక్తుల సమూహమే ఒక కుటుంబం అంతే. వాళ్లకు ఎన్ని గ్యాస్ కనెక్షన్లున్నా సరే వంటగది ఒక్కటే కాబట్టి ఆ 4 కుటుంబాలను ఒకే భవనంగా, ఒకే కుటుంబంగానే రికార్డ్ చేయాలి. క్లియర్ కదా? ఇంకో ఆసక్తికరమైన పోలిక చూద్దాం. ఒక వ్యక్తి పగలంతా కష్టపడి రాత్రి తన షాప్లోనే పడుకుంటాడు అనుకోండి, కాని భోజనం మాత్రం ఇంటి దగ్గరే చేస్తాడు. అప్పుడు ఆ షాప్ని నివాసగృహంగా రాయాలా? నోవే, అది నివాసేతర గృహం మాత్రమే అవుతుంది. అతనెక్కడైతే వండుకుని తింటున్నాడో అదే అతని అసలైన ఇల్లు. సింపుల్గా చెప్పాలంటే వంట ఎక్కడైతే నివాసమక్కడే అన్నమాట. అలాగే మనం వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసి ఉంటే ఏం చేయాలి? వెంటనే శాశ్వతంగా లాక్డ్ అని కొట్టేయకూడదు సుమా. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ రాసి యాప్లో తాళం వేసిన ఇండ్లు అని టిక్ చేయాలి. ఆ తర్వాత పక్కింటి వాళ్ళని అడిగి వాళ్ళు ఎప్పుడొస్తారో కనుక్కోవాలి. వాళ్ళు చెప్పిన టైంకి మళ్ళీ వెళ్ళాలి. ఫీల్డ్ వర్క్ ఆఖరి రోజు వరకు కూడా ఆ ఇల్లు తెరుచుకోకపోతే అప్పుడు మాత్రమే పర్మనెంట్గా లాక్డ్ అని రికార్డ్ చేయాలి. ఇక రెండో సెక్షన్కొచ్చేద్దాం. భవన నిర్మాణం, దానికి వాడిన పదార్థాలను ఎలా అంచనా వేయాలి? బహుళ అంతస్తుల భవనాల్లో ఎలాంటి గందరగోళం వస్తుందో ఇక్కడ చూద్దాం. ఇక్కడొక భలే డౌట్ వస్తుంటుంది. ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. అందులో 5వ ఫ్లోర్ పైకప్పు ఏమో కాంక్రీట్తో వేశారు. కాని ఆ పైన 10వ ఫ్లోర్ అంటే టాప్ ఫ్లోర్లో యాస్బెస్టాస్ షీట్ ఉందనుకోండి. అప్పుడు మనం ఏ మెటీరియల్ని ప్రధాన పైకప్పు పదార్థంగా తీసుకోవాలి? దీనికి ఒక స్ట్రిక్ట్ రూల్ ఉందండి. ఆ 2 ఫ్లోర్స్ వేరువేరు జనాభా గణన గృహాలైతే మనం ఏ ఫ్లోర్కైతే సర్వే చేస్తున్నామో దానికి సరిగ్గా పైభాగంలో ఉన్న పైకప్పు పదార్థాన్ని మాత్రమే పరిగణించాలి. అంటే 5వ అంతస్తుకు కాంక్రీట్, 10వ అంతస్తుకు ఆస్బెస్టాస్ షీట్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే లోకల ఉండే ఫాల్స్ సీలింగ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పైకప్పుగా రాయకూడదు. ఓకే, ఇప్పుడు మూడో ముఖ్యమైన అంశం సభ్యుల నమోదు, కులాల వివరాలు. విద్యార్థులను ఎక్కడ లెక్కించాలి? రిజర్వేషన్ స్టేటస్ ఎలా నిర్ధారించాలో ఇప్పుడు పరిశీలిద్దాం. ఉదాహరణకు రిజిస్టర్ కాని ఒక పీజీ హాస్టల్లో ఓ 60 మంది ఉన్నారనుకోండి. అందులో 30 మంది ఒకే వంటగదిలో వండిన భోజనం తింటుంటే వాళ్ళని ఒకే సంస్థాగత కుటుంబం లేదా ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అంటారు. అదే మిగతా 30 మంది ఎవరికి వారే వండుకుంటున్నారనుకోండి, వాళ్లలో ప్రతి ఒక్కరిని వేర్వేరు సాధారణ కుటుంబాలుగా విడివిడిగా రాయాలి. హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్ని కూడా అక్కడే నివసిస్తున్నవారిగా లెక్కేయాలి. ఇక కుల ధృవీకరణ విషయానికి వస్తే ఇక్కడ మనము సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక వ్యక్తి వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చినవాడైనా సరే సర్వే ఎక్కడైతే జరుగుతోందో ఆ రాష్ట్రం యొక్క అధికారిక జాబితా ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి. మన మొబైల్ యాప్లో ఉండే అఫీషియల్ పీడిఎఫ్ లిస్ట్లో వాళ్ల కులం ఆ ప్రాంతానికి ఎస్సీ లేదా ఎస్టీగా ఉంటేనే అలా నమోదు చేయాలి. లేకపోతే సింపుల్గా ఇతరులు అని రికార్డ్ చేసేయాలి. రైట్. నెక్స్ట్ 4వ భాగం ఇంటి యాజమాన్య స్థితి. సొంత ఇల్లు, అద్దె ఇల్లు మరియు కొన్ని వెరైటీ నివాస పరిస్థితులు వెనక ఉన్న నియమాలను ఇప్పుడు అర్థం చేసుకుందాం. యాజమాన్య స్థితిలో ఎనీ అదర్ లేదా ఇతరులు అనే కేటగిరీ కింద చాలా ఆసక్తికరమైనవి వస్తాయి. మురికి వాడలలో ఎక్కడో ఆక్రమించుకున్న భూమిపై కట్టిన ఇళ్ళు,
పాడుబడిన భవనాల్లో తలదాచుకునేవారు, ఇంకా పూర్తికాని ఇళ్ళు, అలాగే ఓనర్ పర్మిషన్ లేకుండా ఎవరైనా ఉంటున్నా, లేదా ఎంప్లాయర్ ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళు, ఇవన్నీ కూడా ఈ ఎనీ అదర్ కోడ్ కిందికే వస్తాయి. మరికొన్ని చిక్కుముడులు చూద్దాం. ఒక వ్యక్తి తన నాన్నగారింట్లో ఉంటున్నాడు, ఎలాంటి అద్దె చెల్లించడు, దాన్ని ఖచ్చితంగా సొంత ఇల్లుగానే రాస్తాం. అయితే ఇంకో వ్యక్తి ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాడు, కాని అతనికి వేరే ఊళ్ళోనో ఎక్కడో సొంత ఇల్లు ఉంది అనుకుందాం. అప్పుడు అద్దె ఇల్లు కాని వేరే చోట సొంత ఇల్లు ఉంది అనే స్పెషల్ ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు 5వ సెక్షన్కొచ్చేశాం. ఆస్తులు మరియు సౌకర్యాలను కరెక్ట్గా ఎలా లాగ్ చేయాలి, ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలను ఎలా అంచనా వేయాలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ కదా, సో ఇక్కడ స్పష్టత అవసరం. ఇంట్లో ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఉంటే వెలుతురు మూలాన్ని ఖచ్చితంగా సౌరశక్తిగానే నమోదు చేయాలి. కానీ వాళ్ళు అమెజాన్ ఫైర్ స్టిక్ లాంటివి వాడి ఇంటర్నెట్తో టీవీ చూస్తున్నారనుకోండి, దానికి ఇతర 4 అనే పోర్ట్ ఇవ్వాలి. ఇంకో విషయం, ఎవరైనా ల్యాప్టాప్లో సినిమాలు చూస్తూ దాన్నే టీవీ అన్నా సరే ఒప్పుకోకండి. వాస్తవంగా ఫిజికల్గా టీవీ ఉంటేనే రికార్డ్ చేయాలి. వాహనాల రికార్డింగ్ దగ్గర చాలామంది తప్పులు చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఆటోలు, ఈ రిక్షాలు 2 వీలర్స్ కావు, అలాగని 4 వీలర్స్ అసలే కావు. అలాగే పొలంలో వాడే ట్రాక్టర్లను అస్సలు లెక్కలోకి తీసుకోకూడదు. మరి ఏవి లెక్కించాలి? కేవలం కార్లు, జీపులు, వ్యాన్లు మాత్రమే. ఒకవేళ వాణిజ్య అవసరాలకు వాడే కార్లైనా సరే, వాళ్ళ ఇంటి అవసరాలు కూడా ఎప్పుడైనా వాడుకునేలా ఉంటే వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందే. అండ్ ఫైనలీ 6వ అంశం మ్యాపింగ్ మరియు లేఅవుట్. క్లిష్టమైన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలను మ్యాప్లో ఎలా ఖచ్చితంగా గీయాలో చూద్దాం. మ్యాప్ గీసేటప్పుడు ఒక స్టాండర్డ్ రూల్ ఫాలో అవ్వాలి. పక్కా భవనం ఉంటే దానికి ఒక పెద్ద చతురస్రం అంటే స్క్వేర్ గీయాలి. ఆ లోపల ఉన్న ఫ్లాట్లన్నింటికీ చిన్న చిన్న చతురస్రాలు గీయాలి. అందులో ఏవి నివాస గృహాలో వాటిని ఖాళీగా ఉంచాలి. నివాసేతర గృహాలు అయితే హ్యాచ్డ్గా అంటే గీతలతో చూపించాలి. ఒకవేళ ఫ్లాట్లు వరీ ఎక్కువగా ఉంటే ఒకే పెద్ద బాక్స్ గీసి అందులో గృహ సంఖ్యలను 1 నుంచి 50 వరకు అని నంబర్స్ వేసి చూపించవచ్చు. ఎంత సింపుల్ కదా! సో చూసారు కదా, ఈ చిన్న చిన్న రూల్స్, ఈ ట్రికీ సిచ్యువేషన్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ జనాభా గణన లాంటి అద్భుతమైన జాతీయ ప్రక్రియ ఎంత స్మూత్గా, లోపం లేకుండా జరిగిపోతుందో ఆలోచించండి. మన దేశం గురించి మనమిచ్చే ఈ ఖచ్చితమైన డేటానే రేపటి భవిష్యత్తుకి పునాది. ఈ విశ్లేషణ ఫీల్డ్ వాక్లో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.